అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున కాసరగడ్డ. నిన్న ఢిల్లీలో ఒక సంఘటన చూశాను. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళు ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి అంతకంతకి దిగజారుతా మేమే ఎదవలము, మా రికార్డు మేమే సృష్టిస్తాం, తిరగరాస్తాం అనే విధంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం అలా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయటం తప్పు కాదు, తప్పు లేదు కూడా. ఎందుకంటే ఒక అపోజిషన్ లో ఉన్నప్పుడు మేమేమన్నా తప్పు చేస్తే మా తప్పుని వ్యక్తపరచాలి, ఆ తప్పును చూపించాలి, ఆ రైట్ మీకు ఉంది. అది భారతదేశం కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి దాంట్లో ఎవరు తప్పు పడరు. కానీ ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది కూడా ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. నిజంగా మీరు నిరసన తెలపాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అపోజిషన్ లీడర్ గా ఉన్న రాహుల్ గాంధీ మీ లీడరే కదా, మీ లీడర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సరే సో ప్రాబ్లం వస్తుందా, మీ పార్లమెంట్ లో క్వశ్చన్ చేయండి, మీరు నరేంద్ర మోడీ గారు నిలదీయండి అని చెప్పి మీ వెంట పత్రం ఇస్తే ఆయనకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్ లో నిలదీస్తాడు. లేదు అలా కాదు, మీ రాహుల్ గాంధీ సరిగ్గా పార్లమెంట్ లో మాట్లాడలేకపోతున్నారు, లేదు మా రాహుల్ గాంధీ నిద్రపోతున్నాడు, సరిగ్గా స్పందించట్లేదు, క్వశ్చన్లు అడుగుతుంటే ఆన్సర్ చెప్పిందా కొనట్లేదు, పారిపోతున్నాడు మీరు అనుకున్నారనుకో, మీరు ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మీకున్న సందేహాలు కానీ మీరు ఏదైతే క్వశ్చన్ చేయాలనుకున్నారో ఆ క్వశ్చన్ లేవబెట్టండి. మీరు క్వశ్చన్ లేవబడితే మా పార్టీ తరఫున మేము రిప్లై ఇస్తాం కదా. లేదు మీకు ఇంకా దోలగా ఉంది, ఇంకా దిగజారాలనుకుంటే మీరు ఏం చేయాలి? భారతదేశ పార్టీ కార్యాలయం ముట్టడించండి, మీ నిరసన తెలపండి, తప్పలేదు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కానీ నిన్న భారతదేశం ప్రతిష్టాత్మకంగా యూత్ ని దృష్టిలో పెట్టుకొని, భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ దిగ్గజంగా, లేదంటే ఏలో నెంబర్ 1 గా భారతదేశం ఎదగాలి, ఫ్యూచర్ మొత్తం ఏమే డిపెండ్ ఉంటుంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ టెక్నాలజీ సరిగ్గా అందిపుచ్చుకోకపోవటం వల్ల, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సంస్కరణలు సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ రోజు మనం చాలా వెనకబడి ఉన్నాం. కానీ భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు స్టార్టింగ్ లోనే అందిపుచ్చుకొని ఎలాగైనా మనం ముందుకెళ్ళాలి, దూసుకెళ్ళాలి, అందరితో పాటు మనం నిలబడాలి, ఏదైతే చైనా ఉందో, యుఎస్ ఉందో వాళ్ళకి ధీటుగా మనం కూడా నిలబడాలనే విధంగా ఈ రోజు సబ్మిట్ చేస్తుంటే దాంట్లో మీరు వెళ్ళి నిరసన తెలుపుతున్నారంటే, మీరు భారతదేశాన్ని డెవలప్ కావాలనుకుంటున్నారా, లేదా ఇంకా వెనుక పడిపోవాలనుకుంటున్నారా? అదే కిలో 2 రూపాయల బియ్యం తింటారా ఉండాలనుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? నిరసన అక్కడ తెలిపేది, దానికి ఒక అర్థం ఉండదా? కనీసం ఇంతవరకు రాహుల్ గాంధీ దీని మీద స్పందించకుండా నిద్రపోతున్నారంటే ఆయన ఏమనుకోవాలి? మీ కార్యకర్తలు మీకు చివాట్లు పెట్టాలి, అవుతుంది మీ పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయాలి కదా. అంటే ఇంతవరకు మీరు ఏ యాక్షన్ తీసుకోలేదంటే, ప్రపంచ కంపెనీల తరఫున వచ్చిన సిఇఓల ముందు మన భారతదేశ భారతీయుల పరువు పోతుంటే మీరు చూస్తా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? బహుశా మీ ఇంగ్లాండ్ పరువు పోతే మీరు స్పందించేవాళ్ళు, లేదా మీ పాకిస్తాన్ పరువు పోతే మీరు స్పందించేవాళ్ళు. మా భారతదేశం కదా, మా భారతదేశం పరువు పోతే మీరెందుకు స్పందిస్తారు? మీకేం అవసరం? మేము వాడకూడదు, టెక్నాలజీలో ముందుకెళ్ళకూడదు, మా భారతదేశం ఎప్పుడు మీరు ఇచ్చారు కిలో 2 రూపాయలు బియ్యమే తింటా ఉండాలని, మా భారతీయులు అలాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు స్పందించట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అనుకుంటా. ఇది నిజంగా చాలా దుర్మార్గం. వాళ్ళు అలా చేయబట్టి అక్కడ ఎవరైతే తమ సెక్యూరిటీ కానీ, లేదంటే కొంతమంది ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు చేతుకు పని చెప్పి కుక్కను కొట్టినట్టు యూత్ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకి నిజంగా అలాంటి చిత్తశుద్ధి జరగాలి. ఇది కూడా మీ రాహుల్ గాంధీ గారు స్పందించి ఇలాంటి ఇంకోసారి చేయకూడదని చెప్పి మనసారి కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.